श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ స్మాంజలి. మనం వినబోయేటువంటి వీడియోలో భగవంతుని యొక్క అద్భుతమైన వాగ్దానాలేంటి, ఆయన ఎలా మనకి అభయాన్ని ఇచ్చాడు, అవి మనం ఎలా ఆచరించినప్పుడు ఆ ఫలితాన్ని పొందుతామనేటువంటి చక్కని విషయాలతో కూడి ఉంటుంది. కాబట్టి ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కేటాయించుకోండి. సరే, మరి మనం చెప్పుకుంటూ వస్తున్నాం గురువు ఆవశ్యకత ఏంటి, అసలు ఈ వాద వివాదాలు వీటన్నిటి కారణం ఏమిటి, ఇవన్నీ కూడా. అలానే సాయి సచ్చరిత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని లిఖించాలనుకున్నటువంటి ఈ అన్నాసాహెబ్ దబోల్కర్కి బాబా హేమడ్ పంతుకి ఇచ్చినటువంటి వాగ్దానము మరియు ఆ అనుమతి. సరే, శ్యామ అడిగాడు, చేశాడు, సరే పోగు చేసుకోమన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అనుమతిని ఇచ్చేసినటువంటి తర్వాత దాన్ని రాసేటువంటి ఇది ఎలా ఉండాలో తెలియజేస్తూ, ఈ సాయి సచ్చరిత్ర రాయుటలో నా పూర్తి సమ్మతి కలదు. రాసేందుకు పూర్తి అనుమతి ఉంది, కానీ నీ పనిని నీవు నిర్వర్తించుము. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? హేమడ్ పంతుకి చెప్తూ ఉన్నాడనమాట. భయపడకము, మనసును నిలకడగా ఉంచుము. అంటే ఏమవుతుందో, ఎలా రాయగలనో లేదో ఇట సందేహ సంశయాలు అవసరం లేదు. మనసును నిశ్చింతగా భగవంతుడు తన కార్యాన్ని నెరవేర్చుకుందుకు నన్ను నిమిత్త మాత్రంగా చేసుకున్నాడు అనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనతో మనసును నిలకడగా ఉంచుకో అని చెప్తూ, నా మాటలందు విశ్వాసం ఉంచుము. నా లీలలు రాస్తున్నట్లయితే నా అవిద్య అంతరించిపోతుంది. అవిద్య అంటే ఏంటి? అశాశ్వతమైనటువంటిది, ప్రాపంచికతంలో ఉండేదానికి సంబంధించినటువంటి విద్య. ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి శాశ్వత విద్య నీకు అబ్బుతుందని చెప్తూ, శ్రద్ధాభక్తులతో వాడిని వినిన వారికి, రాసిన వాడికే కాదు, చెప్పేవాడికే కాదు, ఎవరైతే వింటారో వారికి ఈ ప్రపంచమందు వ్యామోహం క్షీణించును. సరే, ఈ ప్రపంచమందు వ్యామోహం క్షీణిస్తే ఏంటి మనకు ప్రయోజనం? ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాల జోలిలోకి వెళ్లకుండా మన యొక్క జీవిత పరమార్థానికి కావలసినటువంటి యోచన చేస్తాము అని చెప్తూ, వాళ్ళలో బలమైన భక్తి, ప్రేమ, భక్తి కెరటాలు లేస్తాయి అన్నాడు. అంతే కదా, మనం గతంలో కూడా చెప్పుకున్నాను. ఆ ప్రేమ అవిభాజ్యమై ఉండాలి. అవిరామమైనటువంటి ఆ భగవన్నామ రసామృతిలో మునిగినప్పుడు ఆ గోపిక వంటి ప్రేమ మనలో జనిస్తూ వస్తుంది. అది మొట్టమొదటిలో సంభవం కాకపోవచ్చు. చెయ్యగా నిజంగా అసలు ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాము, ఆ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల మనకు కలిగేటువంటి తృప్తి ఏంటి? సరే, కోరికలు అవన్నీ కూడా తీసి పక్కన పెడితే తరువాత వారే మనకు సర్వంగా భాషించే విధంగా ఉన్నప్పుడు ఆయనకి మనకి మధ్యన ఇక్కడ లావాదేవీలు లేవు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా సహజ ధోరణిలో ఉంటాయే కానీ, బాబా నేను నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వయ్యా అనేటువంటి తత్వం ఏది ఉండదు. అలా మనం చూసుకుంటూ వెళ్తున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రేమ భక్తికి ఎవరైతే నాళ్ళేళ్ళలో మునుగుతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. చూడండి, నిజంగా ఈ రోజులు ఎంతోమందిని చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా, అంటే విద్య, ప్రాపంచిక విద్య ఏదైతే ఉందో అది రానటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక తత్వ ఆత్మ జ్ఞాన విభూతుల్ని గురించి చెప్తూ ఉంటే వాళ్ళు పొందినటువంటి ఆ ఇదిని అది ఎలా సాధ్యమయ్యింది? పుస్తకాలు చదవని రానటువంటి తల్లులు కూడా నామస్మరణని చేసుకుంటూ చక్కగా భగవంతుని ద్వారా పొందిన అద్భుత లీలను తెలియజేస్తూ ఉంటే చాలా మధురంగా ఉంటుంది. ఆ యొక్క జ్ఞాన రత్నాల్ని అందిపుచ్చుకున్న అలా అవుతుంది అని చెప్పి అప్పుడు ఇవన్నీ బాబా చెప్తూ ఉంటే విని
నాకు పూర్తి సమ్మతినిస్తున్నాడు తండ్రి అని చాలా సంతోషపడుతూ ఉన్నప్పుడు మరలా తిరిగి బాబా శ్యామ వైపు మరలి ఇలా చక్కటి బోధన చేస్తూ ఉన్నాడు. ఆయన మాధవరావు దేశపాండే వైపు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, శ్యామ, నా నామమును ఎవరైతే ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ నెరవేర్చెదను. అంతే కదా, రామ నామం గొప్పదా, రాముడు గొప్పవాడా అంటే రామ నామం గొప్ప, రూపి కన్నా నామము నామి కన్నా నామము గొప్ప అన్నారు. ఆ నామ పదే 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 చేసుకుంటూ ఉంటే చూడండి, వాల్మీకి రామా అని అది మనకు నారద మహర్షి ద్వారా ఆయన బోధింపబడిందనేటువంటి ఇదిని చెప్తూ ఉంటారు కదా. అలా మరామ రామ 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 రా అంటూ రామ రామ అలా రామ నామాన్ని ఆయన జపించి జపించి ఒక పుట్టగా మాత్రితే వాల్మీకము అనేటువంటిది ఆయనకి పేరుగా రాబడింది. అలానే ఇక చూస్తే మనకి సాయినాథుడు కూడా ఒక భక్తుడికి గుర్రం 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 ఏమొస్తుంది, గుర్రం 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 రంగ 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 ఇలా అనేక రకాలుగా భగవంతుడు వాళ్ళని ఎలా అయినా అలా భగవన్ నామాన్ని ఉచ్చరించి పునీతులైనటువంటి వాళ్ళు మనకు ఎంతోమంది ఉన్నారు. వారి భక్తిని హెచ్చిస్తాను, వారిని అన్ని దిశలయంచి కాపాడుతాను నేను. అంటే వారికి ఇహ పరమైనటువంటి దాన్ని, పారమార్థికమైనటువంటి దాన్ని, మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి నా యొక్క పూర్తి రక్షణ ఉంటుంది అని చెప్తూ, ఎవరైతే మనఃపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో, అదే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఏదో నోట్తో పిలుస్తున్నా అలా కాదు, నీ హృదయాంతరాల్లో నామ స్మరణ యొక్క ధ్వని ప్రతిబింబించాలి. ఎవరి కోసమో మనం గొంతెత్తి పిలవడం కాదు, మన కోసం మనం ఆర్తితో ప్రేమతో మన హృదయాంతరాల్లో ఆ ధ్వనిని కానీ ప్రతిధ్వనింపజేసుకోగలిగితే అప్పుడు ఆ మధురమైన ఆ ప్రేమ నామ ధ్వని అలా ఆధారపడి ఉంటారో వారు నా కథలు వింటున్నప్పుడు అమితానందులైపోతారు. నిజమే కదా. ఒక భగవంతుడు భక్తుడికి మధ్యన భాగవతం తీసుకుంటే భాగవతంలో ఆ తండ్రి చేసినటువంటి ఆ లీలలు, ఆ పోత చంపినటువంటిది, ఆ యశోద తల్లి గోరు ముద్దలు, కృష్ణ పదార్థంలో విధురుని ఇంటికి వెళ్ళినప్పుడు ఫలం పత్రంతో ఇవని అరటి పొల్లంతా పక్కన వేసి తొక్కు వేస్తూ ఉంటే ఆ భక్తుడి యొక్క ప్రేమకు భగవంతుడు ఎలా ముగ్ధుడైపోతాడు అన్నంతగా పులకిస్తుంది మనకి. అలాగే ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అమితానందం అయిపోతుంది. అబ్బా, ఇంతటి భక్తే చూడండి, మీరాబాయి భక్తి, మన రాధాకృష్ణమాయమ్మ భక్తి, ఒక కాకాశాబ్దీషత్ భక్తి, మహల్షాపతి తనకి పూర్తి ఆర్థిక పరిస్థితుల్లో గందరగోళంగా ఉన్న ఆయన పట్టుకొని భగవంతుణ్ణి ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో సేవించినటువంటి ఆ యొక్క మహల్షాపతి భక్తి. ఇలా ఆ భక్తులు గాథలు వింటూ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, భగవంతుడికి సంబంధించిన భగవంతుడు వాళ్ళకి అలా ఉండేదానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యానికి కావలసిన లీలా విభూతుల్ని వింటున్నప్పుడు మరి మన హృదయం ఎంతగా పులకిస్తుంది. అలా అమిత ఆనందాన్ని పొందుతారు వాళ్ళు అని చెప్తూ, నా లీల గానం చేసేవారికి అంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తినిస్తానని నమ్ముము. ఆ లీలని ఎలా గానం చేసుకోవాలి, మనం ఎంత చేసినా ఇది మనస వాచ కర్మన అనే దానిగా ఆధారపడుతుంది. మొదట ఇలా వాచాగా చెప్పడం మొదలవుతూ వస్తే ఆ చెప్పిన దాన్ని వింటూ 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 మనమే వింటూ ఉండగా అటువంటి ఆ భక్తి మనలో జనిస్తుంది. భక్తి విశ్వాసములతో నన్ను ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో, నా రూపాన్ని తమ మనసులో నిలుపుకుంటారో, నీ ఇష్ట దైవము యొక్క ఆరాధ్యమూర్తిని నీ హృదయంలో నిలుపుకోగలగాలి. బయట బాహ్యంగా చిత్రపటంలో ఉన్నటువంటి ఆ రూపం ఏదైతే ఉందో అది నీ హృదయ పీఠంలో ఆసీనమై ఉండేలాగా నువ్వు అలా కళ్ళు మూసుకుంటే అలా ఆయన యొక్క ప్రతిబింబం నీలో గోచరం అవుతూ ఉండాలి. అలా చేసుకుంటారో వారిని దుఃఖబంధం నుంచి నేను తప్పిస్తాను. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజలనే సలుపుచు
నా లీలలను చరితమును మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుంచుకున్న వారు ప్రపంచ విషయములందు ఇట్లు తగులుకొందరు. నిజమే కదా భగవంతుడు ఏమంటున్నాడు? సర్వ సర్వ జీవుల ఎందును చరాచరములన్నింటి ఎందును ఆయన లేనిది లేదు. మంచిలో భగవంతుడున్నాడు, చెడులోనూ భగవంతుడున్నాడు. అటువంటప్పుడు భగవంతుడికి అన్యముగా లేని దాని పట్ల మనకి ఏమొస్తుంది? అది ప్రాపంచికమని ఆధ్యాత్మికమని ఇన్ని అనిపిస్తాయా? అంతా ఎటు చూసినా అటు చూసినా సాయి, ఇటు చూసినా సాయి, ఎటు చూసినా సాయి, అంతా రామమయం అంటాడు కదా రామదాసు. అలాగా ఆ ఇష్టదైవం యొక్క రూపు నీకు ఎటు చూసినా మనకి రేగే చెప్తాడు కదా, ఎంబి రేగే గారు అంటారు. ఆయన ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడ చూసినా తన సాయి నాథుడే అక్కడ ఉన్నట్లుగా ఆయనకి గోచరం అవుతూ ఉండేదట. అంటే అంతగా తన రాముడిని అంతటా చూడగలిగినటువంటి హనుమంతుడి యొక్క భక్తి, అటువంటి భక్తిని మనం నిలుపుకోగలిగినట్లయితే మనం ప్రపంచ విషయాలని ఎలా తగులుకుంటాం? వారిని మరణం నుంచి బయటికి లాగుతాను, మృత్యువు నుండి అమరం వైపుకు నడిపిస్తాను. నా కథలు విన్నచో సకల రోగములు నివారింపబడును. అది వ్యాధి, అవిధి, భౌతిక, ఆధ్యాత్మిక ఇవి ఉన్నాయి కదా తాపాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దేహానికి ఉన్నటువంటి రోగాలు బట్టి హరింపబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము అని చెప్పి వారిని మరణమున నిలుపుము. ఎప్పుడైతే సరే విన్నాము, చదువుకుంటున్నాము కాదు, అలా ప్రయోజనం కాదు నాయనా. వాటిని మనసులో నిలుపుకుంటే, ఇప్పుడు ఒక సమస్య మనకు వచ్చింది, ఆ సమస్యలో ఎంతోమంది భక్తుల యొక్క గాథలు దీంట్లో ఉన్నాయి. ఆ గాథలకు బాబా ఇచ్చిన సందేశాలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకొని మనం మనలో నిలుపుకున్నప్పుడు అప్పుడు ఆత్మస్థైర్యం వస్తుంది. ఒక వివాహ సమయంలో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కుమార్తెకి ఫలానా వరుడున్నాడు, ఆయన ఇచ్చి చేస్తాను అంటాడు. బాబా అంటారు, వద్దు వద్దు, అతనికి ఇచ్చి చేసే కంటే అప్ప అనేటువంటి వంటవాడికి ఇస్తే మేలు అంటాడు. కానీ బాబా చూస్తూ చూస్తూ నేను వంటవాడికి ఎలా ఇవ్వమంటావు? ఇది నాకు మంచి సంబంధం, మంచిగా ఉంది, అంతా బాగుంది బాబా అని చెప్పి అప్పుడు అంటాడు, అందరూ అడిగేవాళ్ళే కానీ చెప్పేది వినేవారెవరు అని. అలా ఆయన కథల్ని మనం గుర్తు చేసుకుంటూ, ఓహో ఏదైనా మనకి ఒకటి జరుగుతూ ఉందంటే దీనికి బాబా యొక్క ఆమోదం సుఖవంతంగా, సరళంగా, సౌఖ్యంగా జరిగిపోతూ ఉందంటే పరిపూర్ణమైనటువంటి భగవంతుని ఆమోదం ఉంది. అలా కాదు అన్నప్పుడు భగవంతుని యొక్క ఆమోదం లేదు అని మనం కానీ హృదయంలో నిలుపుకోగలిగితే, కాకపోతే మనకు ఎదురయ్యేటువంటి సంఘటనలో సమాజాన్ని మనం మొదటి దృష్టిలోకి తీసుకుంటాం కాబట్టి సమాజాన్ని కాదు, ముందు నీ గురువుని ఉంచుకుంటే అప్పుడు దాని నుంచి నీవు అవలీలగా బయటపడగలవు. అదే మరణంలో చూసుకోవడం అంటే, మనసులో నిలపడం అంటే. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గం? నా భక్తుల యొక్క గర్వ అహంకారమును నిష్క్రమించును, వా లీలలు విను వారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి ఎవంటే భగవంతుని మీద ఇది నాకు, మనం ప్రాపంచికమైనటువంటి వ్యక్తులనే ఏదైనా ఒక 10 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి దగ్గరికి ఒక వస్తువు కొనేందుకు మనం వెళ్తే ఆ వ్యక్తికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల చేత నాకు ఈ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నమ్మక ద్రోహం చెయ్యడు, నన్ను మోసం చెయ్యడు కాబట్టి ఇతన్ని నేను నమ్ముతానంటాం. అలా ఒక భౌతికపరమైనటువంటి జీవితంలోనే కొన్ని సంవత్సరాల సంబంధం చేత నువ్వు ఆ వ్యక్తిని నమ్మినట్లే జన్మలుగా మనకు తోడు నీడగా వస్తున్నటువంటి ఆ భగవంతుడిని ఇంకా మనం ఎంతగా నమ్మాలి? కానీ మనం ఆయన మీద మాత్రం నమ్మకం తక్కువ పెడతాం. మనలాగే అశాశ్వతంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మాత్రం పరిపూర్ణ విశ్వాసంతో నిశ్చింతగా ముందుకెళ్తూ ఉంటామన్నమాట. ఆయన అదే అన్నాడు, శుద్ధ చైతన్యంతో తాధ్యాత్మ్యం కలుగుతుందట. ఇవన్నీ మాటలను మనకు వింటూ ఉంటే ఏం గుర్తొస్తుంది? భగవద్గీతలోనేటువంటి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహాం. అన్యమైంది ఏది కాకుండా నన్నే ఎవరైతే చింతిస్తూ ఉంటారో, నన్నే ఎవరైతే భజిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమంలో నేను చూసుకుంటాను అని అభయాన్ని ఇచ్చాడు. సరే, ఆ భగవద్గీతను చదివేదో బాబా, కానీ చెప్పినా అది మంచిదే కదా.
దీంట్లో ఏమన్నా మనకి ఇప్పుడు మనం తెలుసుకున్న వాక్యాల్లో మనల్ని మనం సంస్కరించుకునేవి, మనల్ని మనం ఉద్ధరించుకునేవి ఉన్నాయా? ఏమన్నా తన గురించి చెప్పినవి ఉన్నాయా? అంతటా నిండి ఉన్నటువంటి భగవంతునితో మనం తాదాత్మ్యం ఎలా చెందాలనే దాన్ని తెలియజేస్తుంది కానీ ఇంక అన్నిదా ఏం లేదు కదా. కాబట్టి మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత. ఇంకా కూడా గొప్ప అభయాన్ని ఇచ్చాడు. సాయి సాయి అంటే ఆయనకి దాని మీద అభిమానం కాబట్టి గ్రంథకర్త అలా చెప్పుకుంటున్నాడు. సాయి సాయి అని నామం పలుకటం వలన ఏమవుతుంది? జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలిగే పాపాలు తొలగిపోతాయి. చెడు పలుకుట వలన వినుట వలన తొలగిపోతాయి. వాస్తవానికి భగవంతుడి మీద మనం దృష్టిని పెట్టుకుంటూ వెళ్తే, భగవంతునితో తాధ్యాత్మం ఆయనకి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటూ పోతే అసలు ఆ చెడు పలకాలని కానీ వినాలనే కానీ ఆలోచనే జనించదు. అప్పుడు ఇంకా అసలు చెడు ఎక్కడుంది? సరే అమ్మా, ఏదో చెడ్డ పనులు చేసేసి రామ 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 అని చెప్పి నేను 108 సార్లు చేస్తాను, కృష్ణ కృష్ణ అని చెప్పి 108 సార్లు చేస్తాను, సాయి సాయి 108 సార్లు చేస్తాను, అయిపోతుందా నాపమ్మ? అలా ఏం కాదు నాయన. నీ హృదయాంతరాలు ఆయన ఎంత చెప్పాడు, ప్రతి చోట అన్నాడు, నీ మనసును నిలుపుడగా ఉంచు, నీ మనసును మనమును నిలుపు, ఊరికే నువ్వు చదివేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పలా. ప్రతి చోట నీ లోపలికి దాన్ని శ్రద్ధగా ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని పదిలంగా నిలుపుకుంటే అప్పుడు నువ్వు ఆ మార్గంలోకి ప్రయాణిస్తావని చెప్పారు. అలా భగవన్నామ రసామృతాన్ని మన రామదాసు పిబరే రామనామం అంటాడు. అలాగే మన సాయి నామామృతాన్ని గ్రోలి మనం ఎలా ముందుకు వెళ్ళాలో చక్కగా తండ్రి చెప్పాడు. అలా ఉన్నటువంటి భక్తులకి నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఏం పొందుతారో తెలియజేశాడు. అది అనన్యా చింతయంతో మమ్మ అనేటువంటి ఇదిని. కాబట్టి ఆ విధంగా మనం భగవన్నామస్మరణ చేసుకుంటూ మన జీవితాలను పునీతం చేసుకుంటూ ముందుకు పయనించాలని, ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ జై సాయిరాం, జై జై సాయిరాం.